సామాన్యంగా ఒక ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీ కానీ ఒక కొత్త మోడల్ని కానీ ప్రజలకి పరిచయం చేయాలి అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా కొత్త కాబట్టి ఇది అయ్యే పనేనా, అవుతుందా, అసలు అవుతుందని అనిపిస్తుందా, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. అటు ప్రభుత్వంలో పెద్దలు పైకి అనలేకపోయినా లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా లేదా ప్రజలకు కూడా ఏంటి కాన్సెప్ట్ ఇంత కొత్తగా ఉంది, ఇది అవుతుందా, ఇప్పుడు ఇట్లా వెళ్తోంది కదా, అలా రకరకాల సందేహాలు వస్తాయి. కానీ ఒక ప్రభుత్వం ఒక కొత్త మోడల్ని కానీ ఒక పాలసీని కానీ ప్రవేశపెడుతుంది అంటే ఖచ్చితంగా స్టడీ చేస్తుంది, అందులో ఉన్న మంచి చెడులని అంచనా వేస్తుంది, దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రజలకి మేలు కలుగుతుంది, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రూపురేఖలు మారిపోతాయి అని నమ్మిన తర్వాత అందులో ఉన్న విషయాలన్నీ స్టడీ చేసిన తర్వాత ప్రవేశపెడుతోంది అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మరి ఏంటి P4 మోడల్, దీన్ని ఎందుకు చంద్రబాబు గారు ఏపీ సీఎం చంద్రబాబు గారు పదే పదే కలవరిస్తున్నారు? ఈ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్, దీని ద్వారా ఇదొక గేమ్ చేంజర్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారతాయి, పేదరికం తగ్గిపోతుంది, 2029 నాటికి ఎలక్షన్స్ నాటికి ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలు స్టాండర్డ్స్ పెరుగుతాయి, ఇది ఖచ్చితంగా ఎందుకు ఇంత స్థాయిలో నమ్ముతున్నారు, P4 అని ఎందుకు కలవరిస్తున్నారు? ఈరోజు రేపు జరగబోయే కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై పూర్తి స్థాయిలో కలెక్టర్లతో దీని ఎగ్జిక్యూషన్ కానీ ఎలా గ్రౌండ్ లెవెల్లో చేయాలన్న విషయం కూడా కలెక్టర్లతో మాట్లాడతారు. సరే, ఈ P4 మోడల్ అంటే ఏంటి, చంద్రబాబు గారు స్టడీ చేసి దీన్ని ప్రవేశపెడుతున్న దీని ప్రయోజనాలు ఏంటి, దీని విధి విధానాలు ఏంటి అని మనం పూర్తి స్థాయిలో వివరాల్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ P4 మోడల్ అనేది ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ ఉందో ఇది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ సామాన్యంగా ఆయన ఒక మోడల్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆ టైంకి అది కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి సోషల్ ఇంజనీర్ అని పేరుంది, హ్యూమన్ టచ్ ఉంటుంది ఆయనలో ఖచ్చితంగా. అలాగే రిఫార్మ్స్ విషయంలో కూడా ఆయన కొంత ఆచితూచి ఉంటారు, ముందడుగే వేస్తారు, దీనివల్ల ఫలాలు ఉన్నాయంటే ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా ముందుకే వెళ్తారు. మనం ఐటీ టెక్నాలజీ విషయంలో కానీ సైబరాబాద్ సృష్టికర్తగా ఆయనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ P4 మోడల్ విషయంలో కూడా ఆయన చాలా దూకుడుగా వెళ్తున్నారు, దీనివల్ల జీవన ప్రమాణాలు మారిపోతాయని చెప్తున్నారు, హ్యూమన్ టచ్ ఖచ్చితంగా ఇందులో ఉందనేది స్పష్టంగా ఆయన నమ్ముతున్నారు. అయితే ఈ P4 మోడల్ ఆంధ్రప్రదేశ్కి కొత్త అయి ఉండొచ్చు, కానీ చాలా దేశాలు చాలా ఇప్పుడు సంపన్నంగా ఉన్నటువంటి దేశాలు కానీ హ్యాపీ ఇండెక్స్ అని ఉంటుంది. హ్యాపీ ఇండెక్స్ అంటే ఆ దేశాల్లో జీవన ప్రమాణాలు చాలా బాగుంటాయి, చదువుకునే వాళ్ళు చాలా బాగుంటారు, సంపన్నులు ఎక్కువగా ఉంటారు, ప్రత్యేకంగా వ్యక్తుల యొక్క సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇలా హ్యాపీ ఇండెక్స్ అన్నీ కూడా బాగున్న దేశాలన్నింటినీ కూడా ఈ జాబితాలోకి తీసుకొస్తారు. ఆ జాబితా మనం చెక్ చేసినప్పుడు మనకి స్పష్టంగా ఈ P4 మోడల్ ఆ దేశాల్లో అమలవుతున్నాయి. ప్రధానంగా ఈ P4 మోడల్ దేశాల్లో అమలవుతున్న విధానాల్లో కొన్ని కంట్రీస్ మనం చూస్తే నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, నార్డిక్ దేశాలు అంటే నార్థన్ హెమిస్ఫియర్ ఇలాంటి దేశాలన్నింటిలో కూడా ప్రధానంగా ఈ మోడల్ ద్వారా అక్కడ ఆ దేశాలు ఆదాయ వనరులు పెరిగాయి, భద్రతా పరంగా బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఇలా అన్ని రకాల స్టాండర్డ్స్లో వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు. సో అటువంటి మోడల్ ఇప్పుడు చాలా దేశాల్లో నార్వే, ఫిన్లాండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాలన్నింటిలో కూడా అమలవుతోంది. ఇప్పుడు ఆ మోడల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు, అది కూడా ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. సో ఇందులో ఏంటంటే సింపుల్గా P4 కాన్సెప్ట్ అంటే పేదవాళ్ళకి సంపన్నులు సాయం చేయడం, ఈ సింగిల్ లైన్ కాన్సెప్ట్తో వెళ్తుంది P4 అనేది. సరే, ఎవరైనా అనిపించవచ్చు ఏంటి వాళ్ళని బాగు చేయడానికి మేము సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాలా అనేది ఒక సగటు మనిషి ఆలోచన ఉంటుంది. మేము సంపాదించడం ఏంటి, ఎవరినో బాగు చేయడానికి ఏంటి, ఇది మన కుటుంబం అని ఎక్కడైనా సరే ఎంత అద్భుతాలు మనం మాట్లాడినా స్క్రీన్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సొసైటీలో మనం కబులు చెప్తాం, కానీ నేను సంపాదించింది పక్కోడికి ఎందుకు పెట్టాలని అనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. P4 మోడల్ యొక్క గొప్ప కాన్సెప్ట్ ఏమిటి అంటే ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ P4 మోడల్ ద్వారా ఒక అంశాన్ని ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్తోంది. ఇందులో ఎవరికైతే సాయం చేస్తారో సంపన్నులు ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా ఎంపిక చేస్తారు. అలాగే సాయం చేసే వాళ్ళని అంటే ఎవరైతే సంపన్నులు ఉంటారో వాళ్ళని మార్గదర్శిగా ఎంపిక చేస్తారు. అంటే ఈ మార్గదర్శులు
ఈ బంగారు కుటుంబానికి అప్లిఫ్ట్మెంట్ చేయడానికి చేస్తారు. మరి మీరు అడగచ్చు, మాకేంటి లాభము, మా పక్క వాళ్ళకి ఎందుకు చేయాలి అని. ఇలా చేసినప్పుడు తద్వారా సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఆ బెనిఫిట్స్ ఆధారంగా వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు సంపాదించేది కొంత ఖర్చు పెడతారు. జనరల్గా ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు సంపాదించే దాంట్లో ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలామందికి జకత్ అని తెలిసే ఉంటుంది. ఈ జకత్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సంపాదించే దాంట్లో 2.5% దాన ధర్మాలకి పెట్టాలి అని. అలాంటి రూల్స్ అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం అటువంటి కాన్సెప్ట్ కిందే చూడాలి. సంపన్నులందరికీ కూడా ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాలకి సాయం చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి అనేది దీని కాన్సెప్ట్. సో అలా ముందుకు వచ్చే వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రకాల రాయితీలు అవి ఇవ్వచ్చు కూడా. సో ఇక్కడ విషయం ఏమిటంటే ఉగాది రోజు నుంచి దాదాపుగా దీన్ని ప్రారంభిస్తారు. ఈ మోడల్ ద్వారా మనకి ఫస్ట్ పేదరికం తగ్గుతుంది. ఒక 20 లక్షల కుటుంబాల మీద తొలి విడతగా ఈ ప్రోగ్రామ్ని కాన్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇది ఎంత అంటే మనం రీసెంట్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా చెక్ చేస్తే 9 ఏళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుండి ఇప్పటికే దేశవ్యాప్తంగా విముక్తి అయ్యారు. అంటే ప్రతి సంవత్సరం 1% తగ్గుతూ వస్తున్నారు మోదీ గారి ఆధ్వర్యంలో. అలాగే ఇప్పుడు ఈ P4 కాన్సెప్ట్ ద్వారా ఏపీలో కూడా తగ్గించాలన్నది చంద్రబాబు గారి లక్ష్యం. ఆయన 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించుకుని వెళ్తున్నారు. దీన్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే కొన్ని స్లోగన్స్, కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని మోడల్స్, కొన్ని పాలసీస్ రూపురేఖల్ని మార్చేస్తాయి. మనం చూడొచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు పంచవర్ష ప్రణాళిక పంచసూత్ర పథకం దేశ రూపురేఖల్ని మార్చిందని అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ అయితే గరీబీ హటావో కాన్సెప్ట్. పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అందరికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ P4 కూడా చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నటువంటి ఏపీలో ఈ కాన్సెప్ట్ ఇటువంటి రూపురేఖల్ని మార్చే అవకాశం ఉందనేది కూడా నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్నావళి ఇస్తారు. ఒక 11 ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళందరి ద్వారా మీకు ఇల్లుందా, కారు ఉందా, లేకపోతే ఇవన్నీ సమాచారాన్ని సేకరిస్తారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం అనేది ఒక కాన్సెప్ట్గా, ఈ సంపన్నులని, ఈ పేదవాళ్ళని ఒక కాన్సెప్ట్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పరిశ్రమలతో మాట్లాడి ఉపాధి కల్పన చేస్తారు. ఇలా రకరకాల పద్ధతులు ఇందులో ఉన్నాయి. ఈ విధానాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సులో కూడా ఈ అంశంపై కూడా సుదీర్ఘంగా మాట్లాడి ఎగ్జిక్యూషన్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ప్రధానంగా ఇన్ని అంశాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఏ అంశంలోనైనా రాజకీయం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయం అనగానే ప్రతిపక్షం కాని ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ టీం అప్పుడే దీనిపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. సో P4 అనేది మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించేసి సో రేపొద్దున పథకాల లబ్ధి తగ్గించేసి లబ్ధిదారులను కోత పెడతానికని చెప్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు దీనిపై సుదీర్ఘమైన క్లారిటీ ఇచ్చారు. ఈ సమాచారాన్ని సేకరిస్తున్న దానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాల లబ్ధిదారులకు ఎటువంటి సంబంధం లేదు. ఇది జీవన ప్రమాణాలు, ఉపాధి కల్పించడానికే. ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఎటువంటికి ఏ పథకం కట్ అవ్వదనేది కూడా క్లారిటీ ఇచ్చారు. సో ముఖ్యమంత్రి గారి మాటలను నమ్మండి. సో మొత్తంగా అయితే ఇది P4 మోడల్. మరి ఇది సక్సెస్ అవుతుందా, ఎట్లా గేమ్ చేంజర్గా అయ్యే అవకాశం ఉంది, ఇందులో ఉన్న మంచి చెడులేంటి, సో నిజంగా ఇది పేదరికంపై బ్రహ్మాస్త్రమేనా అన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది ఎక్స్పర్ట్స్తో. చూస్తూనే ఉండండి ABN.